ఇప్పటిదాకా ఏంటంటే రియల్ ఎస్టేట్ డౌన్ ఫాల్ అవడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సో మెనీ అనౌన్స్మెంట్ కావచ్చు అనుకున్నాం. బట్ కొంచెం పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. సో రియల్ ఎస్టేట్ మళ్ళీ బూమ్ అనేది వస్తోంది అటువైపుగా. శ్రీశైలం హైవే అనేది కొంచెం పుంజుకుంటుందాం అంతగా. దీనివల్ల విజయవాడ హైవేలో రియల్ ఎస్టేట్ తగ్గిందా, శ్రీశైలం హైవేలో రియల్ ఎస్టేట్ ఏమైనా ల్యాండ్ రేట్స్ కానీ వాటి కానీ పెరిగాయా, అసలు ఎలా ఉంది శ్రీశైలం హైవే విజయవాడ హైవే పరిస్థితి ఏంటి ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత? సో ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది మంది పుంజుకుంది. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిపోగానే ఫార్మాసిటీ క్యాన్సల్ అనగానే భయపడ్డారు జనాలు. సో కొందరు ఏంటంటే భయంతో తక్కువ రేట్లో కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఏంటంటే లేలే ఇక్కడ ఇంత ల్యాండ్ ఉంది కాబట్టి ఇవాళ కాకపోయినా రేపు డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి హోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ ల్యాండ్ ని హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేది వస్తాయి. కొన్ని చోట్ల కొంచెం ఫాస్ట్గా పెరుగుతుంది, కొన్ని చోట్ల కొంచెం స్లోగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఫార్మాసిటీ అన్నారో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకోటి ఏంటంటే మనం రీసెంట్గా తీసుకుంటే ఈ ఫార్మాసిటీ చుట్టుపక్కల కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఒకటి హెల్త్ సెంటర్ ఏదైతే హెల్త్కి సంబంధించిన మొత్తం హబ్ ఇక్కడ చేయాలి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇక్కడ మొత్తం కట్టాలి అని చెప్పేసి, దీంతో పాటు గోల్ఫ్కి సంబంధించిన కోర్సులు, స్పోర్ట్స్ అకాడమీస్, తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, దీని తర్వాత ఇవన్నీ కూడా ఒక టౌన్షిప్ లాగా డెవలప్మెంట్ చేయాలి. సో ఇప్పుడు హైదరాబాద్ అంటే సైబరాబాద్, సికింద్రాబాద్ ఎట్లయితే ఉందో మనకి రానున్న రోజుల్లో 4th సిటీ లాగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం అనడంతో ఆటోమేటిక్ గా ఆ ఒక్క ఏరియానే కాదు, ఆ ఏరియాని బేస్ చేసుకొని సరౌండింగ్ 30 కిలోమీటర్స్ 50 కిలోమీటర్ రేడియస్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మేజర్ ఏంది ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి దగ్గర ఉంది కాబట్టి, సో ఎయిర్పోర్ట్ కి నియర్ బై ఉండడం వల్ల ఏమవుతుంది, ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి పోవడానికి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. దీంతో పాటు రీసెంట్ గా మనం చూసుకుంటే 9 కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తున్నారు. ఎక్కడ దాకా? అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు. సో ఇటు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల వరకు మనకి దాదాపుగా ఇక్కడ చూసుకుంటే కొన్ని హైవేలు కనెక్టింగ్ రోడ్స్ కానీ రేడియల్ రోడ్స్ రావడం వల్ల నాట్ ఓన్లీ హైవేస్ బట్ ఈ హైవేని బేస్ చేసుకుని ఉన్నాయి అన్ని కూడా గ్రోత్ అవుతున్నాయి. కాబట్టి మనం ఈ ఏదైతే ఫార్మాసిటీ అంటున్నామో ఫార్మాసిటీ ఎఫెక్ట్ వల్ల ఆల్రెడీ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ అనేది మార్కెట్ వాల్యూస్ అనేది పెరుగుతున్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా తీసుకుంటే మనకి జూన్ లో చెప్పారు ఆల్రెడీ ల్యాండ్ వాల్యూస్ పెంచుతాం మేము, మార్కెట్ వాల్యూస్ పెంచుతామని. సో ఎంత పెంచాలి అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఆర్టికల్ వచ్చిన దాంట్లో ప్రకారం గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మినిమం వచ్చేసి ప్లాట్స్ లో తీసుకుంటే 15% నుంచి 20% ఇస్ మినిమం. ఇక్కడ నుంచి 30%, 40% కొన్ని ఏరియాలో కొన్ని ప్రైమ్ లొకేషన్ లో అప్ టు 200-500% వరకు కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియా వల్ల ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్ని పెరిగినాయి. కానీ దీని వల్ల శ్రీశైలం ఎఫెక్ట్ ఈ బాగా డెవలప్ అవుతుంది కదా అని విజయవాడ హైవేకి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విజయవాడ హైవేకి ఉన్న డెవలప్మెంట్స్ విజయవాడ హైవేకి ఉన్నాయి. సో విజయవాడ హైవేలో తీసుకుంటే ఏంటంటే మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు హైదరాబాద్, సో రెండు అంటే అమరావతి హైదరాబాద్ రెండు కలిపే రేడియల్ రోడ్ అనమాట, ఇది పెద్ద రోడ్. సో ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు మొత్తం 6 లైన్స్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో చౌటుప్పల్ వరకు తీసుకుంటే కూడా మనకి ఏంటంటే ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట ఈ చౌటుప్పల్ ఏరియా వరకు నియర్ బై అంతా. సో ఈ ఏరియాలో తీసుకుంటే ఆల్రెడీ 100 కంపెనీస్ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. కాబట్టి ప్లస్ ఇటు రాజధానికి 2 రాజధానులను కలిపే రోడ్ కాబట్టి దీనికి ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాటు చౌటుప్పల్ వరకు ఏంది మనకు చౌటుప్పల్ పంతంగి నియర్ బై నుంచి మనకి RRR వస్తుంది. సో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇటు సిటీకి ఇది కూడా నియర్ బై, పెద్ద దూరమేం కాదు, జస్ట్ 30-40 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా ప్రాపర్టీ వాల్యూ, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా మేజర్గా ఎక్కడ దాకా పెరిగింది ఇప్పుడు అంటే చౌటుప్పల్ నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్ వరకు. సో రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా పెరుగుతుంది. అండ్ ఏదైతే హైవేస్ ఉన్నాయో ఈ హైవేలే కాకుండా వీటిని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ కి కూడా ఆటోమేటిక్ గా ల్యాండ్ వాల్యూస్ అనేది పెరిగిపోతాయి ఖచ్చితంగా. కాబట్టి విజయవాడ హైవేకి ఉన్న డెవలప్మెంట్ విజయవాడ హైవేకి ఉంది, ఇక్కడ శ్రీశైలం హైవేకి ఉన్న డెవలప్మెంట్ శ్రీశైలం హైవేకి ఉంది. అండ్ కంపేర్ చేస్తే కనుక ఖచ్చితంగా శ్రీశైలం హైవేకి ఇప్పుడు ఎక్కువ పొటెన్షియల్ ఉంది, ఎందుకంటే ఎమర్జ్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా కొనాలి అనుకుంటే శ్రీశైలం హైవే చూస్ చేసుకోవాలా, విజయవాడ హైవే చూస్ చేసుకోవాలి? దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. మళ్ళీ అగైన్ బడ్జెట్, మళ్ళీ మన బడ్జెట్ మన పర్పస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడు మనం ఉండడానికి కొంటున్నామా, ఒక 5 years 10 years అమ్మాలనుకుంటున్నామా, లేదా లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నామా అన్నది చూడాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శ్రీశైలం హైవేలో తీసుకున్నా, విజయవాడ హైవేలో తీసుకున్నా ఇప్పుడు HMDA లిమిట్స్ లో ఉన్నాయో మరీ ముఖ్యంగా శ్రీశైలం హైవేలో 18,000 15,000 ఇది మినిమం అనమాట. 15,000 నుంచి 18,000 అక్కడ నుంచి మొదలు పెడితే అప్ టు 30,000 35,000 నియర్లీ 40,000 వరకు కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి. సో మనం HMDAలో కానీ DTCPలో కానీ తీసుకోవచ్చు. ఒకటి ఏం చూడాలంటే టౌన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి,
ఏరియాకి ఏదైతే మన మున్సిపాలిటీ లిమిట్స్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం, ఇవి చూసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం, వీటిని కంపేర్ చేసుకున్న తర్వాత మన బడ్జెట్ తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు శ్రీశైలం హైవే బాగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి శ్రీశైలం పేరు వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇది అనౌన్స్మెంట్ లెవెల్లో ఉంది, ఇప్పుడిప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. సో ఇది ఇంకా రానున్న రోజుల్లో విపరీతంగా డెవలప్మెంట్ అవ్వాలి, ఇవి చెప్పిన ప్రపోజల్స్ అన్ని ఇక్కడ రావాలి అంటే ఇట్ టేక్ టైం. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడైనా నేను మళ్ళీ చెప్తున్నా, అవుటర్ రింగ్ రోడ్ మీరు దాటారంటే కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మంచి అప్రిషియేషన్ చూడొచ్చు. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూడా పెరుగుతుంది, పెరగదనే సమస్య లేదు. కాకపోతే అది ఎంత ఫాస్ట్ గా అప్రిషియేషన్ అవుతుంది, ఎంత టైమ్స్ మల్టిప్లై అవుతుంది, ఎంత కంపౌండ్ అవుతుంది అంటే టైం ని బేస్ చేసుకొని పెరుగుతుంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే బాగా ప్రైజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో పెరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టి వెయిట్ చేయగలిగితే మాత్రం అద్భుతమైన టైం. మీరు విజయవాడ హైవేలో కావాలంటే విజయవాడ హైవేలో అప్ టు చౌటుప్పల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రేట్లు పెరుగుతాయి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు నాట్ ఓన్లీ ఒక ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఇది ఒక్కటే హైవే డెవలప్మెంట్ అవ్వదు, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు రేడియల్ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో విజయవాడ నుంచి రావచ్చు, హైవే నుంచి రావచ్చు, ఇటు వచ్చేసి మనకి బెంగళూరు హైవే నుంచి రావచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి రావచ్చు, ఇటు ఏపీ నుంచి రావచ్చు. సో అన్ని రకాలుగా మనకి కనెక్టింగ్ పాయింట్స్, జంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వీటిని బేస్ చేసుకొని మళ్ళీ పెరుగుతాయి రేట్స్. కాబట్టి ల్యాండ్ విషయంలో అయితే మీరు ఎక్కడ కొనాలన్నా విజయవాడ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, ఎవర్ గ్రీన్ అనమాట, ఇవి ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అప్రూవల్స్, మన బడ్జెట్, మన పర్పస్, ఎంత టైం వెయిట్ చేయగలుగుతాం అన్నది చూసుకున్న తర్వాత రైట్ ప్రాపర్టీలో రైట్ లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ అయితే గ్యారెంటీ ఉంటుంది. సో దీనికి దానికి కంపారిజన్ అనేది ఏమి ఉండదు. సో ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ ఉంది కాబట్టి విత్ ఇన్ హైదరాబాద్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా హైడ్రా అంటే ఏదైతే బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ లెవెల్లో ఉందా లేదా అన్న చెక్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గర లేదా మన ప్రాపర్టీలు కొనే దగ్గర ఏంటంటే ఏమైనా కాలువ లాంటిది, ఏమైనా చిన్న చిన్న కుంటలు లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనము హెచ్ఎండిఏ కానీ రెరా ఈ 2 పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. సో ఈ 2 పర్మిషన్స్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత దాని తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ వాటర్ మంచిగా ఉందా లేదా అన్న చూడాలి. అంటే ఎన్ని ఫీట్లు వేస్తే మనకు వాటర్ మంచిగా వస్తున్నాయి, సో డ్రైనేజ్ ఫ్లోటింగ్ ఈజీగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. సో వాటర్ కి ఇబ్బంది లేకుండా, డ్రైనేజ్ వాటర్ ఎక్కడ కూడా స్టోర్ అవ్వకుండా ఫ్లోటింగ్ మంచిగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందరికీ తెలుసు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం ఒకటి, తర్వాత వచ్చేసి లింక్ డాక్యుమెంట్ క్లియర్ ఉందా లేదా, ఈసీ డాక్యుమెంట్ క్లియర్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేదా మొత్తం ఏదైతే లీగల్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర సలహాలు తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం, ఎవరైనా 5,000 10,000 ఏదైనా ఛార్జెస్ ఉంటే దాని గురించి ఆలోచిస్తారు, కన్సల్టేషన్ గురించి ఆలోచిస్తారు. సో అది మనం వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం అక్కడ ఒక 5,000 10,000 అడిగి పెట్టి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే రైట్ ప్రాపర్టీని మనం సెలెక్ట్ చేయొచ్చు. సో రైట్ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే రేపు కొన్న తర్వాత ఇలాంటి ఏదైనా హైడ్రా ఎఫెక్ట్ లాంటిది ఏదైనా కూల్ చేసినా, మనకి ఏదైనా నోటీస్ వచ్చి లేదా, దీనివల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్ల సలహాలు మాత్రమే తీసుకోవాలి. మా మామ చెప్పిండు, మా కాక చెప్పిండు, మా దోస్తు చెప్పిండు అని చెప్పి తొందరపడొద్దు. ఎందుకంటే ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో ప్రాపర్ గా అలాంటి వాళ్ళ సర్కిల్లో అలాంటి వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకొని మనం పెట్టుబడి పెడితే బాగుంటుంది. హైదరాబాద్ లో కొనొచ్చు, లేదా హైదరాబాద్ లో మనం కొనలేము అన్నప్పుడు హైదరాబాద్ కి నియర్ బై లేదా హైదరాబాద్ దాటి సరౌండింగ్ లో ఎక్కడ వస్తుంది మనకి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండదు.